ప్రతి ఒక్కరికి నమస్కారం. వేదిక పైన ఆశీర్వ శ్రీ జి అనంతరావు గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్, అలాగే శ్రీ మల్లికార్జునరావు గారికి, ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అడ్వైజర్ టు గవర్నమెంట్, అలాగే ఖజూరియా గారికి, శ్రీ ఖజూరియా గారికి, శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, ఏపీ డైవర్సిటీ బోర్డ్ గౌరవ చైర్మన్, శ్రీ రామకృష్ణ గారికి, మెంబర్ సెక్రటరీ, ఏపీ డైవర్సిటీ బోర్డ్, శ్రీ సింహాచలం గారికి, రిజిస్టర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఈ చేసిన బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఎన్జిఓస్, టీచర్స్, పర్యావరణవేత్తలు, విద్యార్థులు, అలాగే బాటనిస్టులకు నమస్కారం. ఈ బయోడైవర్సిటీ మీద చాలా అనుభూతులు వేదిక పైన ఆశీర్వాదాలు. వాళ్ళందరూ చెప్పిన మాటలు బయోడైవర్సిటీ చట్టం కానీ వీటన్నిటి గురించి చాలా స్పష్టంగా, కూలంకషంగా, లోతుగా మాట్లాడారు. మనం పర్యావరణం అనగానే, భూమి అనగానే మనం ఏమనుకుంటామంటే మన ఒక్కరికి సంబంధించిన. చాలా సంవత్సరాల క్రితం, అంటే ఒక 21 years బ్యాక్, నేను ఇష్మాయిల్ అని ఒక డానియల్ క్విన్ రాసిన ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఏముంటుందంటే, ప్రపంచాన్ని రక్షించడానికి ఒక శిష్యుడు కావాలి. I need a disciple who will safeguard the world. దాని మీద ఒక పోస్ట్ బాక్స్ అడ్రస్ ఉంటుంది. అది ఒక రచయిత చేతిలో పడుతుంది, ఒక మగతని చేతిలో. అతను వెళ్ళి ఎక్కడని, అసలు ఏం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎవరైతే అని చెప్పి పట్టుకుంటాడు. వెళ్తే ఒక మారుమూల, మనుషులకి పెద్దంత ఎవరు మామూలు మనుషులు ఉండలేని చోట, ఎక్కడో మామూలు పాడుబడిపోయిన బిల్డింగ్లో ఉంటుంది అడ్రస్. వెళ్తాడు. వెళ్తే ఇక్కడ ఒకలాంటి జంతువు వాసన వస్తూ ఉంటుంది, మనుషులు ఉండే వాసన నివాసంలాగా అనిపించింది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద గొరిల్లా కూర్చొని ఉంటుంది ఒక కుర్చీ మీద. ఆ గొరిల్లా అతనికి చెప్పే పాఠాలు, దాని సారాంశం ఏముంటుందంటే, అంటే చాలా రిలవెంట్ దీనికి. నేను ఒకప్పుడు సర్కస్లో, ఎవరు నువ్వు అంటే, నేను ఒకప్పుడు సర్కస్లో, నేను ఎక్కడ ఆఫ్రికా నుంచి నన్ను నా తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నన్ను ఒక సర్కస్కి అమ్మేస్తే, ఆ సర్కస్ నన్ను అమెరికాకి పట్టుకొస్తే, అక్కడి నుంచి నేను ఇక్కడికి దాకా ఎలా వచ్చాను, నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతున్నాను. అంటే అది నేను కమ్యూనికేషన్ నేర్చుకున్నాను. దాంట్లో సారాంశం ఏముంటుందంటే, మన ఈ జీవ వైవిధ్యానికి సంబంధించి మాట్లాడుతుంది. బేసిక్ దాంట్లో ఏం చెప్తుందంటే, గొరిల్లా మనిషికి టేకర్స్ అండ్ లీవర్స్ అంట. ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది, కానీ ఇవ్వడం అలవాటుపోయింది, పరిరక్షించుకోవడం అలవాటుపోయింది. ఇది నేను చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి నేనేమనుకున్నా అంటే, బిఫోర్ ఈ రాజకీయాలు రాకముందు కానీ, లేదంటే సినిమాలు చేయకముందు, నేను ఎప్పుడు ప్రతి మనిషి తనదైన స్థాయిలో, నువ్వెక్కడుంటే అక్కడ, మన సత్తా ఒక చిన్నపాటి మొక్క నాటితే అదే మన సత్తా అనుకుంటే దాని నుంచే పుట్టేస్తుంది. ఎంత అంటే, నేను ఉదాహరణకి నాకు ఒక చాలా సంవత్సరాల క్రితం ఒక 8 ఎకరాల పొలం, బాగా ఎండిపోయింది పొలం, పక్షులు పెద్ద వచ్చేయటం, దున్నేస్తున్నారు. అంతకుముందు నేనేం చేశాను, దున్నటం ఆఫ్ చేశాను. నేను అందరిలాగా డబ్బులు సంపాదించాలి కాదు, కానీ ఈ జీవ వైవిధ్యం పెరగాలంటే ఏం చేయాలని అనేక పుస్తకాలు చదవటం వల్ల, నువ్వు ఏదైనా చెయ్యాలి సహాయం అంటే, నువ్వు ప్రకృతితోటి చెడగొట్టడం ఉంటే చాలు. నేచర్ ఇస్ సో పవర్ఫుల్, ఇట్ కెన్ రీడిఫైన్ ఇట్ సెల్ఫ్. దానికి మనం ఏం చేయక్కర్లేదు, మనం చెడగొట్టకుండా ఉంటే చాలు. ఈ ఇష్మాయిల్ అనే పుస్తకంలో వాడు ఏం చెప్తాడంటే, మీరు ఎంతసేపు ఆ గొరిల్లా ఏం చెప్తారంటే, మీరు తీసుకోవడం అలవాటు అయిపోయింది, మీకు తిరిగి ఇవ్వడం అలవాటు లేదు. మీకు
చిరంజీవి రామయ్య గారు ఉన్నారు, మీరు ఊహించండి, ఆయన ఇవ్వడం తెలుసు ఆయనకి. మనం చెట్లు కొట్టేస్తాం, ఒక కలుపు కావాలంటే చెట్లు కొట్టేస్తాం, ఫర్నిచర్ కావాలంటే కలుపు కొట్టేస్తాం, లేదంటే ఒక డెకరేషన్ చేయాలంటే ఇలా అందంగా మొక్కలు పెట్టి మనం పూలు పెట్టేసుకుంటాం. కానీ తిరిగి దీన్ని రీక్రియేట్ చేయడం, తిరిగి దీన్ని మనకి స్థాపించడానికి దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకు తెలియదు. మనకి అంటే ఏంటి సైకాలజీ ఏంటంటే, మోడర్న్ డే సైకాలజీ వసుదైక కుటుంబకం అనేది మన సంస్కృతి. మన పండుగలు కానీ మన సంస్కృతి కానీ ఎప్పుడు కూడా ప్రకృతితో మమేకమై ఉంటాయి. అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం. ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం, అది మన మనుగడికి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది. కానీ కాంటెంపరీ సివిలైజేషన్, మోడర్న్ డే సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయాయి. ఉదాహరణకి వినాయక చవితి తీసుకుంటే దాదాపు 53-54 రకాల అడవి మొక్కల్ని, ఔషధ మొక్కల్ని మనం పెట్టుకుంటాం. అవి పూజకి కావాలి అంటే అవి మరి పరిరక్షించుకుంటాం. ఇట్లా అన్ని ముడిపడిపోయాడు. ఇలాంటి సందర్భంలో నేను ప్రాక్టీస్ చేసింది ఎక్కువ సైంటిఫిక్గా నేనేం మాట్లాడుకోవచ్చుకున్నాను. జస్ట్ బేసిక్ వాట్ కెన్ వీ డూ. నా పొలంలో నేను ఏం చేశాను, ఇంటి దగ్గర దున్నడం మానేసాను ఫస్ట్. అందరూ కుదరకపోవచ్చు, కానీ నేటివ్ స్పీషీస్ ఏవైతే సహజంగా ఆ నేలలో పెరిగే మొక్కలు, మనకి వేసిన మన ఉద్యాన పంటలతో పాటు సహజంగా ఉండే మొక్కలు చిన్న మనకి పనికి రాకపోవచ్చు, అందంగా ఉండకపోవచ్చు, కానీ జీవ వైవిధ్యానికి చాలా అవసరం. దాన్ని ఆధారం చేసుకొని కొన్ని పాములు ఉండొచ్చు, దాన్ని ఆధారం చేసుకొని క్రిమికీటకాలు ఉండొచ్చు, దాన్ని ఆధారం చేసుకొని ఎన్ని జీవరాశులు ఉండొచ్చు. అవన్నీ మనకు తెలియదు, అన్నీ మనకు కనిపించవు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనం చేసే చాలా ఎవ్రీ సింపుల్ స్మాల్ యాక్ట్ మేక్స్ డిఫరెన్స్. నేను 8 ఎకరాల్లో చేసింది, నేను రక్షించుకోవడం చిన్న చిన్న కుంటలు తవ్వాను, నీళ్లు తవ్వాను, చిన్న చిన్న నీళ్ళ కుంటలు తవ్వాను. అప్పుడు దాకా లేని ఆ చుట్టుపక్కల ఉండే కుందేళ్ళకి అది ఒక ఆసరా అయింది. అది నెమళ్ళ కోసం పాపం అవి ఎక్కడ వెళ్ళిపోతున్నాయి, అందరూ ఇల్లు కట్టేస్తా ఉంటే నేను చిన్నపాటి ఫెన్సింగ్ వేసి ఒక గుబురుగా ఉన్న మొక్కలు పెడితే నెమళ్ళు వచ్చి అక్కడ ఉండి. అంటే జీవ వైవిధ్యం అంటే మనకున్న స్థాయిలో మనం ఎంత చేయగలం అనేది. అలాగే నాకున్న ఒక 1200-1300 గజాల ఇంట్లో స్థలం తక్కువ ఉండేది. ఈ మధ్యన నేను అంటే ఎలా పెంచవచ్చు, నేనంటే పెద్ద పెద్ద పనులు, మనం శేషాచలం అడవులు ఇవన్నీ మనం అక్కడ దూరం వెళ్ళలేం, కానీ మన ఇంట్లో ఉండి మనం ఏం చేయగలం, మన ఇంట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మన పెరట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మనం బాల్కనీలో జీవ వైవిధ్యాన్ని ఎలా సృష్టించగలం, మనం ఉండే అపార్ట్మెంట్ సముదాయంలో ఎలా జీవ వైవిధ్యాన్ని ఇలా స్టార్ట్ చేయాలి. దెన్ వీ కెన్ గో టు లేటెస్ట్ స్టేజ్ ఆర్ మోర్ మన బిగ్గర్ ప్లాట్ఫామ్. నేను ఒక్క మొక్క వేయలేదు, రకరకాల మొక్కలు వేసాను. ఏ మొక్కకి ఏది అట్రాక్ట్ అవుతుందో తెలియదు. అన్ని రకాల వృక్ష జాతులు వేస్తే, పొదలు వేసాను, ముళ్ళ చెట్లు వేసాను, రకరకాల ఔషధ మొక్కలు వేస్తే సడన్గా నా ఇంట్లోకి రకరకాల ఉడతలు, అలాగే అంతకుముందు ఎప్పుడు కనిపించిన జముడు కాకి అక్కడ నివాసం ఉండటం నా ఇంట్లో, నేను ఉండే చోట హైదరాబాద్లో. అంటే మనం చేసి ఎంత సింపుల్ యాక్ట్, ఒక చిన్నపాటి ఒక పని ఎంత జీవ వైవిధ్యాన్ని పెంచుద్ది అనేది అది నాకు స్పష్టంగా తెలిసి వచ్చింది. అలాంటిది ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ పెడితే అది ఎంత బలంగా పనిచేస్తుంది. ఎన్ని చట్టాలు పెట్టినా కానీ మనం కనుక పర్సనల్గా మనం పాలు పంచుకోకపోతే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. ఇందాక అందరూ చెప్తా ఉన్నారు, ముఖ్యమైన వ్యక్తులు అందరూ చెప్తా ఉంటే బయట ఎందుకు అంతసేపు గడిపాను సమయం అంటే, ఒక్కొక్క చిన్న షాప్ పెట్టడానికి దాని వెనక వాళ్ళు ఒక్కొక్కరు చదువుకున్న విజ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అలాగే ట్రస్ట్లు ఉన్నాయి, ఇష్టం మీద పనులు చేసింది, తరాలతో చేసిన పుత్తూరు నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూసినట్టు ఎంత కష్టపడుతున్నారు. ఒక టర్టిల్ ఆలివ్ టర్టిల్స్ అంటే వాటిని కాపాడటానికి వాళ్ళకి ఏం పని, ఎక్కడో ప్రేమ. మనం ఒక్కలే కాదు బతకాల్సింది, అందరూ బతకాలి, అన్ని జీవరాశులు బతకాలి. ఇది ఒక స్థూలంగా చెప్పాలంటే ఈరోజు ఒక దినోత్సవం జీవన వైవిధ్యాన్ని పెంచాలంటే మన వంతు మనం ఏం చేయగలం. ఇది కనుక మనం ప్రతి ఒక్కరు మనకున్న స్థాయిలో కనుక అలవాటు చేసుకుంటే, ముందుగా చాలా చిన్నగా మన పెరట్లో, మన బాల్కనీల్లో నేను మనం కూడా అడిగాను, మనం చెప్పిన చాలామందికి ఎండల్లో మనమలు మాడిపోతూ దాహం తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ మొక్కలు మేము నీళ్ళ తొట్లు పెట్టగానే ఇన్ని జీవరాశులు, జస్ట్ మనం ఆవులు గేదెలు వీడే కాకుండా, మన పొట్టేడు గొర్రెలు కాకుండా, మేకలు కాకుండా మిగతా పక్షులు వచ్చి తాగడానికి కూడా అవసరం.
అలాగే మన మధ్యన నాకు నా దృష్టికి ఎవరో తీసుకొచ్చారంటే పాపం మేకలకి మన లేళ్లకి ఇబ్బంది పడుతూ ఉన్నాయి, వాటికి నీళ్లు లేవంటే ఒక మాట చెప్తే పాపం వెంటనే వాటి కోసం నీటి తొట్టి కట్టి పెట్టగానే అవి బయటకు వెళ్ళి ప్లాస్టిక్ తింటాం అయిపోయింది పాపం. ఇట్లాగే మనం ఏమి ఆలోచించాలి ఈ పర్టికులర్ ఈ జీవ వైవిధ్య దినోత్సవానికి మనందరం అలవాటు చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది భూమి మన ఒక్కళ్ళ కోసం సృష్టించబడింది కాదు. గజేంద్ర మోక్షం కూడా ఏనుగుని ముసలి పట్టేసుకుంటే దేవుడిని అడిగితే మొరపెట్టుకుంటే ఆ జీవిని కూడా రక్షించడానికి మహావిష్ణువు వచ్చినట్టు. ఇదేనండి మన ఒక్కళ్ళ కోసం కాదు, సమస్త జీవరాశులకి. అందుకే దీన్ని మనం వసుదైక కుటుంబం అంటాం, సమస్త జీవకోటి రాసులకి సంబంధించింది. అందుకని కాకపోతే మనం ఏంటంటామంటే ఇందాక ఇష్మాయిల్ డానియల్ కోయిన్ రాసిన ఇష్మాయిల్ పుస్తకంలో చెప్పినట్టుగా వీ హ్యావ్ జస్ట్ బికమ్ టేకర్స్, వీ హ్యావ్ బికమ్ mere takers. ఎంతసేపు we are more interested in grabbing things, we are more interested in utilizing resources, we are more interested in nothing but like taking, but we don't know how to give back. How do we give back? A simple seed ball, ఒక చిన్నపాటి చెట్టు నాటడం, planting a tree. మేక్ షూర్ ఇఫ్ యూ హ్యావ్ ఒక చిన్నపాటి 10 అడుగులు, ఒక 20 చదరపు అడుగుల స్థలం ఉంటే చిన్నపాటి మొక్కలు నాటడం, లేదంటే 4-5 తొట్లు ఉంటే ఒక పూలు పెట్టే ఇది మన తొట్లు పెడితే మేబీ చిన్నపాటి అది ఒక సీతాకోక చిలుకలకి అది ఒక చిన్న కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. అలాగే వనజీవి రామయ్య ఈ మధ్యన చనిపోయారు. ఆయన చూడండి పాపం పొద్దున్నే లేచి భార్య ఆయనకి సత్యమని ఆయనకి చిన్న క్యారియర్ కట్టిస్తే వెళ్ళి ఆయన్ని మొత్తం కొన్ని లక్షల మొక్కలు నాటాడు ఆయన జీవితం మొత్తం మీద. ఆయన పొద్దులేసినప్పుడు సేవ్ నేచర్, ప్రకృతిని కాపాడుకుందామని చెప్పి ఆయన టీచర్ గారు ఆయన వైజాగ్ నుంచి వస్తారు. ఆయన పని పొద్దులు వేసినప్పటి నుంచి పాప ఇంట్లో ఆయన సహధర్మచారిని ఆయనకి అండగా ఉంటారు. ఆయన పని ఏం చెప్పండి, హీజ్ అ ప్రాపర్ టీచర్, స్కూల్ టీచర్. తీసుకెళ్ళి అటు చూపించండి అని ఆయన శ్రమ ఎందుకు పడతారు చూసే వాళ్ళకి ఇది అర్థం కాదు. ఏంటో పట్టుకున్నాడే మొక్కలు వేసారు అనుకుంటాం, కానీ దాని వెనక ఎంత ప్రేమ ఉండాలి, ఎంత మీరు ఇట్లాంటి పైకి మీలాంటి పైకి ఒక నిమిషం చూపించాను. ఇట్లా అంటే దీని వెనక ఎంత ప్రేమ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి. కొంతమంది వీళ్ళకి పిచ్చితనం అనుకుంటారు, కొంతమందికి వీళ్ళకి ఏంటో వీళ్ళు చేదస్తాం అనుకుంటారు. అంటే ఆయన చూస్తే ఆయన మనస్ఫూర్తిగా మనందరం ఒకసారి అభినందన, ఈయనకి అభినందన తెలిపితే ఇలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. ఇది నేను ఒక ప్రకృతిని పరిరక్షించాలని నాకు చాలా తప్పున్నాను. అంటే మీరు చూసారు ఈ మధ్యన ఒక అటవీ భూమిని ఆక్రమించుకునే వాళ్ళు, కానీ అసలు అడవి లేని భూమిలో అడవులు చెట్లు నాటాలి అనే మనస్తత్వం పోయింది మనకి. భూమి కనిపిస్తే ఆక్రమించుకుంటాం, భూమి కనిపిస్తే నాకేమనిపిస్తుంది, వైవిధ్యం క్రియేట్ చేయాలనిపిస్తుంది. నా సొంత భూమి, నేను కొనుక్కున్న భూమి అయినా సరే. ఆయనకైతే పాపం సొంత భూమిలో కాదు, అసలు ఎక్కడో మనకు సంబంధం లేదు, అక్కడ కూర్చొని చెట్లు నాటుతారు, సీడ్ బాల్స్ అంటే కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక 5,000 చెట్లు 5,000 గింజల్ని మట్టిలో పెట్టి సీడ్ బాల్స్లో రౌండ్ బాల్స్లో చేసి ఆ కైలాసగిరిలో ఒక 5,000 చెట్లు విసిరేయటం వర్షాకాలంకి. అంటే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ధర్మం రక్షిత రక్షిత అంటారు. అలాగే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే అది మనం పరిరక్షిస్తుంది. దీనికి ఉదాహరణకి మడ అడవులు చాలా సహజంగా ఏర్పడ్డాయి. అంటే మొట్టమొదటిసారి ఒక సునామీ అలా కానీ ఒక తుఫాన్ కానీ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ బ్యారియర్గా ఉపయోగపడుతుంది మన తీర ప్రాంతంలో. అలాంటి మడ అడవులు మనం వాడుకోం, వదిలేస్తాం, లేదంటే ధ్వంసం చేస్తాం. దానివల్ల ఏమైపోద్ది, అది దెబ్బతిని మన ఇంటిని రక్షిస్తుంది, మనం రక్షిస్తుంది. కానీ అలాంటి మడ అడవులను కూడా విధ్వంసం చేసి ప్రకృతిని విధ్వంసం చేసే అంటే ఇది ఒకళ్ళు ఇద్దరు అని కాదు, సమస్త మానవ జాతి నాతో సహా అందరం కూడా దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఎంతసేపు మనం దీన్ని ఇలాంటి నాకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనల్ని కదిలించేలా ఉండాలి. ఎక్కడో నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఒక నీడనిచ్చే చెట్టును కొట్టేశారు స్కూల్, ఒక గానుగ చెట్టుని. అందరికి నీడనిచ్చేది చెట్టు, చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు, భోజనాలు చేసేవాళ్ళు. మరి ఎందుకు ఒకరోజు కొట్టేశారు, ఇంకంతే. మళ్ళీ దాన్ని ఆధారం చేసుకునే పక్షులు పోయినాయి, దాన్ని ఆధారం చేసుకుని నీడ పోయింది మా అందరికీ. నాకు ఎందుకు చిన్నప్పుడు స్కూల్లో జరిగిన సంఘటన మొక్కలు నాటాలి అనేది నాకు చాలా ఒక పిచ్చి అయిపోయింది.
ఇది ఎందుకు కేవలం మొక్కలు నాటి జస్ట్ నీడే ఒకటే కదా, దాన్ని ఆధారం చేసుకుని ఎన్ని జీవరాశులు వస్తాయి. నేను చెప్పినట్టుగా మా ఇంట్లో మీరు హైదరాబాద్లో ఊహించుకుంటే కాంక్రీట్ జంగిల్ అలాంటి చోట ఒక 30-40 చెట్లు నాటగానే ఒక హిమాలయన్ క్రో అంటారు, జముడు కాక, అది వచ్చేసింది. అక్కడ గుడ్లు పెడద్దు, అది ఉంటుంది. అది కోకిళ్ళు వస్తాయి. అంటే ఎన్ని రకాల, దాంతో సీతాకోచిలుకలు వస్తాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, క్రీపర్స్ని బేస్ చేసుకుని రకరకాల పురుగులు, క్రిమికీటకాలు, ఇవన్నీ కూడా మన ఒక్కళ్ళే బతకడం కాదు, మిగతా వాళ్ళు బతకాలి, మిగతా జీవరాశులు బతకాలి అన్నది దీని తాలూకు సారాంశం. ప్రత్యేకించి ఈరోజు దీనికి శాస్త్రవేత్తలు కావాలి మనకి మాటలు చెప్పడానికి. దీనికి మనందరం చదువుకొని మనం బాగుపడ్డామా పాడైపోయామా అంటే నాకు ఒకసారి అనిపిస్తే మన విజ్ఞానం మనకు అహంకారాన్ని ఇచ్చింది, ప్రకృతి మీద నిర్లక్ష్యాన్ని ఇచ్చింది, ప్రకృతి విధ్వంసానికి మనందరం తెలుసో తెలియకుండా మూలకారకులైపోయాం. అది మన అజ్ఞానం వల్ల కావచ్చు. కానీ ఈ రోజున అజ్ఞానం నుంచి బయటపడి మనందరి బాధ్యత, ఎవరు టేక్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరిని ఒకరిని బ్లేమ్ చేయడం, ఆ పార్టీని బ్లేమ్ చేయడం, గవర్నమెంట్ బ్లేమ్ చేయడం, ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కోసం ఈ రోజున దాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఈరోజు మీ అందరినీ ఏదో పంచుకోవడానికి మూల కారణమైంది. మన సంస్కృతులు ఏంటంటే, ఈ సనాతన ధర్మ సంస్కృతులు ఏంటంటే, దీనికోసం ప్రత్యేకించి పశ్చిమ దేశాల నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనం ముందుగానే అర్థం చేసుకున్నాం. అందుకనే వసుదైక కుటుంబకం అనే పదాన్ని వాడాము. ఈ భావనని మనం ఏం చేసామంటే, వసుదైక కుటుంబం కంటే మన మనుషులు అనుకుందాం. మన మనుషులు ఒకరికి కాదు, ఇది ప్రతి చెట్టు, పక్షి, జంతువు, పురుగులు, నదులు, కొండలు, సముద్రాలు, గాలి, నీరు, భూమి అన్నింటికి వర్తిస్తుంది. ఉదాహరణకి చెంచులు ఎంత దీన్ని బాగా పాడతారంటే, దీన్ని అర్థం చేసుకున్నారంటే, ఆ లీవర్స్ అండ్ టేకర్స్ ఉంటాం కదా. టేకర్ అనేవాడు నాకు అడవి చూడగానే చాలామంది మనం కలుపులు చెట్లు కొట్టేద్దాం, పచ్చగా ఒక చెట్టు ఎదగడానికి 4 దశాబ్దాలు పడదు, దాన్ని కూల్చేయడానికి 4 నిమిషాలు కూడా పట్టదు. దాన్ని కరెక్ట్గా రంపం పెట్టుకు వస్తే 4 నిమిషాలు పడుతుంది, కానీ 4 దశాబ్దాలు పడుతుంది ఆ స్థాయి మాను రావాలంటే. ఎంత బాధ కలిగిస్తుంది. దాన్ని ఆధారం చేసుకుని ఎన్ని పక్షులు, ఎన్ని గూళ్ళు, ఎన్ని కళలు చెదిరిపోతాయి, ఎంతమంది పక్షులు గుడ్లు పాడైపోతాయి. మనం ఇట్లా ఊహించుకుంటే మనం ఎంత ద్రోహం చేస్తాం ప్రకృతి. అందుకని రీప్లేస్మెంట్ లేకుండా, సస్టైనబిలిటీ లేకుండా, అంటే తిరిగి ఒక చెట్టు నాటి దానికి 10 చెట్లు ముందే నాటగలగాలి. మాకు ఓకే 10 సంవత్సరాల తర్వాత మన నాగరికత ఏం చేస్తాం, మనకు అవసరాలు తప్పు, మనం ఆప్ చేసుకోవాలి. కానీ మన అవసరానికి 10 సంవత్సరాల తర్వాత కొడదాం అనుకున్నప్పుడు ఇంకో 10 చెట్లు ముందే నాటు ఉంచితే మేబీ దట్స్ అవుట్ సస్టైనబుల్ వే ఆఫ్ లివింగ్ అంటారు. సో ఇట్లాంటివన్నీ చేసుకోవడానికే ఇలాంటి దినోత్సవాలు మనకి పనిచేస్తాయి. అందుకని మన పూర్వీకులు ఈ భావాన్ని చాలా సహజంగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు చెట్లను పూజిస్తారు, నదుల్ని దేవతలుగా భావించేవారు, జంతువుల్ని జీవన భాగస్వాములుగా చూసేవారు. కానీ ఇప్పుడు అడవులు తరుగుదల, జంతు జాతులు అంతరించిపోవడం, కాలుష్యం పెరగడం మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం ఒక పర్యావరణ సమస్య పరిష్కారమే కాదు, మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువల నుండి మనం దూరం అవుతున్నామని చాలా బలమైన సంకేతం. మనందరం ఇది ఫ్యాషన్ అనుకోండి. సనాతన ధర్మం అంటే నేను కూర్చోబెడితే మతోన్మాదం కాదు అది. అంటే మన విలువల్ని, మన సాంస్కృతిక, మన ఆధ్యాత్మిక విలువల్ని, మన ప్రకృతి మమేకమైన జీవన విధానం ఇది. అమెరికాలో ఒక సియోక్స్ చీఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఒక లెటర్ రాస్తాడు, నాకు మీ భూమి కావాలి అంటే, నా భూమి నువ్వు ఎలా అంటావు, నువ్వు అమ్మమంటావు. అమెరికన్ ప్రెసిడెంట్ 18th century, 1812, సో అరౌండ్ దట్. అడిగితే ఆ సియోక్స్ చీఫ్ అంటాడు, రెడ్ ఇండియన్ చీఫ్, ఇది నాది కాని భూమి నేను ఎలా అమ్మను అన్నాడు. ఈ నదులు, ఈ పారే సెలయేళ్ళు, ఇవన్నీ ఇవన్నీ మాకు, ఇవి మా బ్లడ్ స్ట్రీమ్, అంటే మా బ్లడ్ లైన్, మా జీవనాడులు ఇవి. అలాగే కనిపించే జంతు జాలాలన్నీ మా అన్నదమ్ములు, ఎగిరే మన పక్షులన్నీ మా అక్కచెల్లెలు, ఈ కొండలు మా పూర్వీకులు, ఈ గాలి ఇది మా కనిపించని భగవంతుడు. వీటిని మేము ఎలా అమ్ముతాం నీకు? ఈ జ్ఞానం మనం కోల్పోయి, మన అభివృద్ధి పేరు మీద, నాగరికత పేరు మీద ఈ జ్ఞానాన్ని మనం కోల్పోయాం. తిరిగి మనం కొత్తగా ఏం చేయట్లేదు. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓన్ రూట్స్, గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓన్ ఓల్డ్ వాల్యూస్. అందుకని ఇవన్నీ కూడా ప్రమాదకరమైనది. ఏంటంటే ఏదో ఒక ప్రభుత్వాలు వస్తాయి, ఒక ముఖ్యమంత్రి చేస్తారో, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తారో, ప్రధానమంత్రి చేస్తారో, చాలామంది ఎన్జిఓలు చేస్తారు కదా. ఇట్ ఈస్ ఎవ్రీ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. అందుకని దీంట్లో మనందరం కలిసి ఒక మాటను ఒక దారిలో నడిస్తే చిన్న మార్పులే కాదు, వెరీ సింపుల్. చిన్న మార్పు చాలా పెద్ద మార్పులకి దారి తీస్తాయి.
ఇప్పుడు ఉదాహరణకి ఒక అడవిలో అంటే జీవన వైవిధ్యం ఎంత పనిచేస్తుందని అనడానికి అమెరికాలో ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఒక చేశారు. అది ఏంటంటే ఒక జీవన వైవిధ్యం పోయింది, ఎండిపోయినాయి అంటే ఒకటే స్పీషీస్ని పెట్టారు, మొత్తం ఎండిపోతుంది, గడ్డిపోతూ ఉంది, అయిపోతే 2 తోడేళ్ళు వదిలేదు. వన్ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఆ ప్రాంతానికి అంతరించిపోయిన 2 తోడేళ్ళను వదలగానే అక్కడ మన నదులు ఎండిపోయినాయి, సెలయేళ్ళు ఎండిపోయినాయి. అవి 2 వదలగానే ఆ 2 ఏం చేసినాయి, అత్యధికంగా తింటున్న ఫస్ట్ మనుషులు దాన్ని ప్రొటెక్ట్ చేశారు వెళ్ళకుండా. ఆ తర్వాత అక్కడ అత్యధిక 1 స్పీషీ ఉన్న లేళ్ళని అవి తినటం ప్రారంభించినాయి. అవి తినటం తగ్గిస్తే ఆ లేళ్ళేమో అవి గడ్డిని తినటం తగ్గించేసినాయి. ఎప్పుడైతే గడ్డిని తినటం తగ్గించినాయో తద్వారా భూమిలో పడ్డ ప్రతి వర్షం భూమిలోకి ఇంకడం ప్రారంభించింది. తద్వారా కింద సెలయేళ్ళు ఏర్పడ్డాయి. సెలయేళ్ళు ఏర్పడ్డబట్టి అక్కడ చేపలు వచ్చినాయి. చేపలు రాబట్టి రకరకాల పక్షులు వచ్చినాయి. దిస్ ఇస్ వాట్ బయోడైవర్సిటీ అంటే. ఒక్క చిన్నపాటి 2 తోడేళ్ళను వదిలితే అంటే బ్యాలెన్స్ ఆఫ్ నేచర్, నథింగ్ ఈజ్ ఇది మన బయోడైవర్సిటీ ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్స్ ఆఫ్ నేచర్. అలాంటిది మనిషి చేసే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందంటే ఊహించుకోలేదు. అది మార్పు చేసుకోవాలని చాలామంది కాన్షియస్గా ఉండే చాలా మేధావులు, పాలసీ మేకర్స్ ప్రపంచం మొత్తం తపన పెడితే ఈ రోజున ఈ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ని ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు తీసుకెళ్ళిపోయింది. సో ఇది మీ అందరికీ జస్ట్ అలాంటిది మనకి ఈస్టర్న్ ఘాట్స్లో ఇప్పుడు దాకా ఇంకా చెడగొట్టలేదు. మనం భవిష్యత్తులో చెడగొట్టకూడదని కోరుకుంటున్నాను. మన ఈస్టర్న్ ఘాట్స్లో మనకున్న శేషాచలం హిల్స్ కానీ, నల్లమల అడవులు కానీ, ఇవన్నీ చాలా మొట్టమొదటి ఇవన్నీ బయోస్పియర్ రిజర్వ్స్. ఇవన్నీ అంటే ఇలాంటి విస్తృతంగా విస్తరించి అడవి వైభవంతో నిండిన నల్లమల అడవులు, ఆకర్షణీయమైన పాపి కొండలు, ఇవన్నీ కూడా చాలా జీవన వైవిధ్యానికి చాలా నిలయాలు. అలాగే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో రాష్ట్రం రక్షించాలనేది చాలా స్పష్టంగా చేయబడింది. అలాగే దీన్ని ఆధారం చేసుకుని అడవుల్లో ఔషధ మొక్కలు కావచ్చు, ప్రత్యేక జాతుల జంతువులు కావచ్చు. ఒకసారి మీరందరూ బయటికి వెళ్ళి అన్ని స్టాల్స్ని మీరు చూస్తే మటుకు మీకు అర్థమవుతుంది ఎంత వైవిధ్యంతో ఉంటాయి అనేది. అంటే ఒక నియంత్రణ లేకుండా అడవుల్ని నాశనం చేసేస్తుంటాం. అలాగే ఒకటి సింగిల్ ప్లాంటేషన్, ఎంతసేపు యూకలిప్టస్, కోనాకార్పస్ని పెడతా ఉంటాం. కోనాకార్పస్ని పెట్టిన దీన్ని కూర్చోబెట్టి అది ఎక్కడ విదేశాల నుంచి వచ్చింది, మలేషియా నుంచి వచ్చిన మొక్క అది. అక్కడ ఎక్కువ అది ఎందుకు వస్తే ఒక మొక్క పట్టులు అక్కడే ఎందుకు ఉంటుందంటే అక్కడ ఈ విపరీత వర్షాభావం వల్ల వర్షాన్ని ఎక్కువ పీల్చే చెట్లు అక్కడ పెరిగినాయి. దట్ ఈస్ కోనాకార్పస్, అది మలేషియాలో. దాన్ని తీసుకొచ్చి మన నర్సరీ నుంచి ఎగ్జాటిక్ మొక్క ఫాస్ట్గా పెరిగిపోతే తెచ్చారు. కానీ దాంట్లో మీరు చూడండి ఎనీ కోనాకార్పస్ మొక్కలు ఒక్క పక్షి నివాసం ఉండదు. అదే మన రావి చెట్టు అది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, ఆక్సిజన్ వదలదు. మన ఆ రావి చెట్టు 85% ఆక్సిజన్ వదులుతుంది. సో ఇట్లాగా నేటివ్ స్పీషీస్కి అవకాశం ఇవ్వాలి. వీటన్నిటిని ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బయోడైవర్సిటీ. వీటిని మేము దృష్టిలోకి తీసుకొస్తున్నాం. ఇవి చట్టబద్ధమైనవి కాకుండా ఇది మన మానవ ధర్మం కూడా. ఈ సందర్భంగా బయోడైవర్సిటీ దినోత్సవం సందర్భంగా ఈ రోజున ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వం తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్క్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఏంటంటే స్థానికంగా ఇందాక బుక్ కూడా చేస్తే ప్రతి పంచాయతీకి సంబంధించి దాదాపు 13,000 అయినప్పటికీ 14,000 పుస్తకాలను ప్రచురించాయి. మన రీసెర్చ్ వర్క్ చేస్తే ప్రతి గ్రామంలో ఏమున్నాయి, ఎలాంటి ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎలాంటి అంతరించిపోయే ప్లాంట్స్ ఉన్నాయి, ప్రత్యేకంగా ఉంటాయి వాటి మీద అలాగే ఎలాంటి జంతుజాలం ఉన్నాయి, వీటన్నిటి మీద ప్రత్యేకించి పుస్తకాలు ఏర్పాటు. దానికి సంబంధించిన క్రమంలోనే ప్రతి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది స్థానిక జాతులను చూపిస్తూ పర్యావరణానికి సంబంధించిన విద్యా కేంద్రంగా ఇది పనిచేస్తుంది. అలాగే ప్రతి గ్రామంలో ఒక పల్లెవనం. అంటే చిన్నప్పుడు కూర్చోబెట్టుకుని 70-80 సంవత్సరాలు కాదు, ప్రతి 5-10 సంవత్సరాలకి మారిపోతాం. ఉదాహరణకి నేను హైదరాబాద్కి వెళ్ళిన కొత్తలో ఎంత అందంగా ఉండేది ఆ కొండలు. అంటే ఎన్ని నెమళ్ళు కనిపించాయో, ఎన్ని జంతువులు కనిపించాయి, ఎన్ని రకాల క్రిమికీటకాదులు కనిపించాయో. అఫ్కోర్స్ డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి జరగాలి, నాగరికతను మనం ఆపలేము. కానీ ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎక్కడా కూడా ఆ రాక్స్, ఎగ్జాటిక్ రాక్స్, ఒక ఇంత పెద్ద చిన్నపాటి రాయి మీద దానికి ఒక
100 ఉండే ఒక రాయి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఎక్కడ కూడా మన అభివృద్ధి పేరు మీద మన స్థలాలను అందరికీ ఇచ్చేసాం, కానీ ఒక 100 ఎకరాలు కనీసం ఈ బయోడైవర్సిటీ కోసం కాపాడాలి అన్నది ఆ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అండ్ దిస్ ఇస్ వాట్ బ్యాలెన్స్ లేని డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ షుడ్ అలైన్ విత్ బయోడైవర్సిటీ. ఇప్పుడు ఉదాహరణకి మనకే ఉంది, మన మంగళగిరి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మీరు వెళ్తే వాకర్స్ పొద్దున్నే, జాగర్స్కి పొద్దున్నే ఉంటుంది, ఎకో పార్క్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఎంత అందంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ దాన్ని తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టేస్తే, బిల్డింగ్లు కావాలి కానీ ఎంతో కొంత మనం పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో మనకి ఏముంటాయి, మన పిల్లలకి చూపించడానికి ఏముంటాయి. అందుకని మేము ఆలోచించి ప్రతి గ్రామంలో ఒక పల్లె వనం అయితే ఉండాలని, దాంట్లో స్వదేశ మొక్కలతో ఉండే ఏర్పాటు చేస్తాం. ఇది తేనెటీగలు పక్షులకు ఆశ్రయం కలిగించి గ్రామ స్థాయిలో పర్యావరణ జ్ఞానం దీన్ని పెంచుతుంది. ఈ 2 కార్యక్రమాలు మనం చూడడానికి ఈరోజు చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ ఇవి చాలా భవిష్యత్తులో కీలకమైన మార్పులు తీసుకొస్తాయి. అలాగే స్కూల్ విద్యలో బయోడైవర్సిటీపై బోధన ఉండాలి, విదేశీ మొక్కల వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా ఇక్కడ మీరు నేను అనేది ఏంటంటే, మీరు నర్సరీలు మీరు డెవలప్ చేసేటప్పుడు సాధ్యమైనంత మేరకు మీరు పర్యావరణ శాఖ దగ్గర నుంచి, అటవీ శాఖ దగ్గర నుంచి మీరు దయచేసి గైడ్లైన్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు మొన్న కూడా నాకు పంపించారు, మీరు కోనా కార్పస్ని వదిలేయమని ఇంకో సంవత్సరం. బట్ మీరు దానికి జరిగే డ్యామేజ్కి లాభాలు వస్తుండొచ్చేమో, కానీ ప్రకృతికి చాలా చాలా, రాష్ట్రానికి చాలా హాని కలుగుతూ ఉంది. అందుకని దయచేసి మన అప్పీల్, నా రిక్వెస్ట్ అంటే, నేను మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకొని దీన్ని అప్లై చేయమంటాను తప్ప మొండిగాను బండగా కూర్చోబెట్టి ఆ చట్టాలను అమలు చేయడానికి మీరు మనసు మారి ఇలాంటి డిస్కరేజ్ చేయండి దయచేసి. కోనా కార్పస్ లాంటి మీరు కూర్చొని మీరు ప్రకృతి మొక్క మీద బతికే, మీరు ఒక మొక్క వేస్తే మీరు బతికే మీరు కూర్చోబెట్టి అసలు పక్షులు గూడు కట్టలేని చెట్లని మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎలాగనేది ఒకసారి కడియం నర్సరీ వ్యవస్థాపకులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి దయచేసి అలాంటి, ఎందుకంటే మీరు దేశానికి మీ తలమానికి మీరు, సో మీరు అలాంటి కడియం నర్సరీ అందరూ కూడా మీరు స్థాపించిన ఓనర్స్ అందరూ కూడా ఇది కొంచెం దృష్టి పెట్టండి. అలాగే ఈ 2 ఇందాక చేసిన బయోడైవర్సిటీ పార్క్ ప్రతి జిల్లాలో, అలాగే ప్రతి గ్రామంలో పల్లె వనం, ఈ 2 కార్యక్రమాలు చాలా చిన్నగా కనిపించడం చాలా బలమైన మార్పులు తీసుకొస్తాయి. అలాగే ప్రతి పౌరుడు కూడా ప్రకృతి రక్షకుడిగా మారాలి. నేను నిజంగా పాలిటిక్స్లోకి రాకముందు నేను ఏమనుకున్నానంటే, నా లైఫ్లో కనీసం 10,000 మొక్కలు నాటుదాం, మిగతా పనులు చేసుకుంటాను. అలా ప్రతి ఒక్కరు ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని, చాలామందికి 1000 కోట్లు డబ్బులు సంపాదించాలి, 1,00,000 కోట్లు ఉండాలి, 100 ఎకరాలు కావాలన్నారు. మీరు కనీసం 100 మొక్కలు నాటాలనుకోండి మీ జీవితం. దట్ ఈస్ స్టార్ట్ విత్. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే తప్ప, ఇక్కడున్న బాబు కానీ మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకో 10 సంవత్సరాల కానీ దానికి రాదు. అందుకని మీరు దాన్ని మీరున్నది ఒక వనంలా తయారు చేసుకోండి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మీకు ఇంతే స్థలం ఉంటే 10 పూల మొక్కలు వేయండి, యుల్ సీ అట్లీస్ట్ బటర్ఫ్లైస్. సో ఇవన్నీ మీ దృష్టిలో తీసుకొస్తున్నాం. సో మనందరం ఒక కృతజ్ఞతా భావంతో మనం ముందుకు సాగం. మన భూమిని, మన మాతృభూమిని, మన భూమిని, మన జీవ వైవిధ్యాన్ని, మన భవిష్యత్తుని సంరక్షించుకుందాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జయ.